హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను మరి ఒక ఆకుకూర వంటకం చూపించబోతున్నాను. అది మామిడికాయతో కలిపి తోటకూర పులుసు. ఇది అతి తొందరగా తయారయ్యే విధానంలో చూపించబోతున్నాను. నా ఈ రెసిపీ తప్పక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపుతా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. తోటకూర పులుసు కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాల్లో ముందుగా తోటకూరని ఈ విధంగా ఆకులు వేరు చేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో పచ్చి మామిడికాయ ముక్కలు. ఇది నేను చింతపండుకు బదులుగా ఉపయోగిస్తున్నాను. పచ్చి మామిడికాయని ఈ విధంగా పెచ్చులు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, పులుపుకి సరిపడా. అలాగే కావాల్సిన మిగతా సామాన్లలో టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కాసిన్ని వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారము, కాసింత పులుసు కూరల మసాలా పౌడర్. ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టున్నాను. మసాలా పౌడర్ లింకులో మీకు ఉంటుంది. అలాగే పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కాసింత కొత్తిమీర, కరివేపాకు, నూనె. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే తోటకూరతో పులుసు కూర చేయడం చూపించబోతుంది. ఇప్పుడు తయారీ విధానంలో ఈరోజు నేను కూర తొందరగా చేయటానికని కుక్కర్లో వండుతున్నాను. ఇది మామూలుగా అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో వండుతున్నాను కనుక ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ తోటకూరను వేసుకోవాలి. దీని తర్వాత టమాటో ముక్కలు, మామిడికాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే రుచికి సరిపడా కాసింత కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు చివరగా కాసింత కొత్తిమీర, కరివేపాకు మరియు కాసింత నూనె వేసుకోవాలి. వేసుకున్నాక ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకుంటే కూర మంచిగా ఉడుకుతుంది. 2 విజిల్స్ సరిపడుతుంది. ఈ విధంగా ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకొని ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పప్పు గుత్తిని తీసుకొని దాంతో ఈ విధంగా మొత్తం అంతటిని కూరనంతా ఇలా మెదిపేసుకోవాలి. ఈ విధంగా కూరనంతా ఇలా మెదుపుకున్నాక ఇప్పుడు చివరగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి సరిపడా పాత్ర పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె కాసింత వేడెక్కినాక ముందుగా ఈ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర మరియు కాసిన్ని మెంతులు వేసుకోవాలి. అవి కాస్త చిటుపట్లాడుతున్నప్పుడే దంచినటువంటి వెల్లుల్లిపాయి వేసుకొని మంచి వాసన వచ్చేటంత వరకు ఇలా వేయించాలి. అలాగే కాసిన ఎండుమిర్చి, ఈ విధంగా పోపు మంచిగా వేగింది అనుకునేటప్పుడు ఇప్పుడు చివరిగా కరివేపాకు వేసుకున్నాక ఇప్పుడు ఉడికించినటువంటి తోటకూరను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ పులుసు కూరల మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి. ఇందులో కాసింత ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఇంగువ వాసన ఇష్టపడితే. ఈ విధంగా పోపు పెట్టి 1 నిమిషం పాటు ఉడికించినాక ఇప్పుడు చివరిగా కాసింత కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే హెల్దీ ఆకుకూర వంటకం అయినటువంటి తోటకూర పులుసు సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.